కానీ బాగా నూనెలో వేయించుకోవాలి ఫ్రెండ్స్. మీకు నూనెలో అయినా వేయించుకోవచ్చు, నేతిలో అయినా వేయించుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏది కావాలంటే వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేయించుకోవడం వల్ల పళ్ళు కతుక్కోకుండా టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుంది. లైట్గా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకో. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నా. మరీ ఎక్కువసేపు వేయించారంటే లబ్బర్లాగా అయిపోతాయి ఫ్రెండ్స్. 5 మినిట్స్ లేదా 1 మినిట్ అట్లా వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ కూర టేస్ట్ పెంచడానికి ఒక చిన్న ఇంగ్రీడియంట్, ఒక చిన్న పొడి ప్రిపేర్ చేసుకున్నాం. టేస్ట్ రెట్టింపు చేసేదానికి ఒక చిన్న పొడి ప్రిపేర్ చేసుకున్నాం. 10 నుంచి 10 జీడిపప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్. 10 నుంచి 12 జీడిపప్పులు ఇవి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మెత్తని పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఉడికినే స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. చల్లారాక మిక్సీకి వేసి మసాలా పేస్ట్ చేసుకోవాలి. ఇవి చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి యాలక్కాయ చెక్క లవంగాలు ఇవన్నీ ఇందులోకి వేసుకుంటున్నాం. చూపిస్తాను. స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక జీలకర్ర బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇది సన్న మంట మీద 2 నిమిషాలు వేయించుకున్నాం. ఇప్పుడు వేగాయి కదండి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుని అందులోకి ఆయిల్లోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇందులోకి వేసుకుంటున్నాం. ఇది బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకున్నాం ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేలాగా. గరం మసాలా, పన్నీర్ మసాలా, జీరా పొడి, కారం ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకునేది. కొంచెం బాగా వేయించుకున్నాం. సన్నని మంట మీద ఉడకనిద్దాము. కారము ఇవన్నీ పచ్చివాసన పోయేలాగా. అలాగే కొద్దిగంత పసుపు, అలాగే కొద్దిగంత ధనియాల పొడి ఇవన్నీ బాగా కలుపుకున్నాం. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనిద్దాం. ఆయిల్ అంతా పైకి ఇలా తేలాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకున్నాం. మీ గ్రేవీకి సరిపడని వాటర్ వేసుకోండి. మీరు పలసగా తినేటికంటే కొద్దిగా పలసగా వేసుకోండి. నేనైతే చిక్కగా తింటాను కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను. రైస్లో కలుపుకొని తినేంతగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. ఇది బాగా మగ్గనిద్దాం. ఇది లెంతీ వీడియోనే వస్తుంది ఫ్రెండ్స్. చిన్న వీడియో అయితే కాదు, లెంతీ వీడియోనే. కస్తూరి మేతి నేను ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకునేది ఫ్రెండ్స్. మీరు ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు, లేదా అంగడిలో అయినా తెచ్చుకోవచ్చు. కొత్తిమీర కొద్దిగా తరిగి పెట్టుకోవచ్చు. ఇందులోకి జీడిపప్పు పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఇందులో కలుపుకునేస్తున్నా. ఇది వేయడం వల్ల టేస్ట్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వేయడం వల్ల. గ్రేవీ కూడా పలసగా లేకుండా చిక్కగా ఉంటుంది. పెరుగు బదులు జీడిపప్పు పొడి వేసుకుని మీరు పెరుగు కావాలంటే పెరుగు వేసుకోవచ్చు. జీడిపప్పు నచ్చని వాళ్ళు, జీడిపప్పు నచ్చే వాళ్ళు అయితే వేసుకోవచ్చు. పెరుగు నచ్చకుండా జీడిపప్పు వేసుకునే వాళ్ళు జీడిపప్పు పొడి వేసుకోవచ్చు. అయితే ప్లెయిన్గా చేసుకుంటున్నా. మీకు నచ్చితే బఠానీలు అయినా వేసుకోవచ్చు, లేదంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు, బఠానీలు అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇందులో జీడిపప్పు పొడి వేసినాను కాబట్టి నాకైతే జీడిపప్పు అవసరం లేదు. నేనైతే వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా గరం మసాలా పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరీ కొద్దిగా ఇందులోకి సరిపడంత ఉప్పు వేసుకుంటున్నా. కల్లుప్పు అయినా వేసుకోవచ్చు, లేదా సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే కల్లుప్పు వేసుకున్నాను. అలాగే ఇందులోకి పన్నీర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందాక నూనెలో వేయించి పెట్టుకునేవి ఇవి మసాలా పట్టేలా కలుపుకుందాం బాగా. అలాగే కొద్దిగంత క్రష్ చేసి పెట్టుకున్న కస్తూరి మేతి వేసుకుంటున్నా. ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసింది. అలాగే కొత్తిమీర వేసుకుంటున్నా. కొత్తిమీర నచ్చితే కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నచ్చితేనే వేసుకోండి, లేదంటే వేసుకోవద్దండి. ఇదంతా కలుపుకుంటున్నా. కూర రెడీ అయినాక చూపిస్తా ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చి పెట్టేసి